నాకు ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలినా సరే, అది ఏ ఫ్యాబ్రిక్ అయినా, ఎలా ఉన్నా ఒక చిన్న బేబీ ఫ్రాక్ చేయడం అలవాటు. నాలా చాలామందే ఉంటారు. ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు స్నేహ బొటిక్ వాళ్ళు పంపించారు. సో, చెప్పినా కదా! కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిన అది కిందకో, మీదకో అడ్జస్ట్ చేసి మా పాపకో చిన్న ఫ్రాక్ కుట్టడం అలవాటు. అంటే అది పిసినారితనం అని కాదు. ఏదో ఇష్టం, అట్లా చేయడం ఇష్టం. కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిన ఏదో ఒకటి ట్రై చేస్తా. సో, నేనొక అంబ్రెల్లా షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత పాపకి కొంచెం ఫ్యాబ్రిక్ అంటే కింద క్రాస్ కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మిగిలిపోతది కదా! అది లైట్‌గా జాయింట్స్ పడింది. అసలు ఆ జాయింట్స్ పడ్డట్టే కనిపియట్లేదు. లైట్‌గా జాయింట్స్ పడింది. మంచి బేబీ ఫ్రాక్ అయితే అయింది. క్యూట్ ఉంది ఫ్రాక్ మాత్రం. అండ్ నాకొచ్చేసి ఇక్కడ ట్రెండింగ్ ఉన్న నెక్ అండ్ స్లీవ్స్ పెట్టుకున్నా. అసలు ఇది ఎందుకు స్టిచ్ చేస్తున్నా అంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది ఇలాంటి డ్రెస్ పైన. సో, ఆ నెక్ నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు. ఫస్ట్ నా దాని పైన స్టిచ్ చేసి తనకి స్టిచ్ చేస్తా అని నాకు స్టిచ్ చేసుకున్నా. సో, నెక్ కొంచెం షార్ట్ అనిపించింది. సో, తనకి స్టిచ్ చేసినప్పుడు నెక్ ఎక్కువ పెట్టి స్టిచ్ చేసిన. నా ప్రీవియస్ వీడియోస్‌లో ఆ డ్రెసెస్ కూడా ఉంటాయి. చూడని వాళ్ళు వెళ్లి చూసేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే ఇంకా ఇలాంటి ఐడియాస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో అడుగుతున్నారు చాలామంది. కొంచెం ఫాలోవర్స్ వచ్చిన తర్వాత యూజ్ అనిపిస్తే తీస్తా. ఎందుకంటే నాకు కూడా పాపను పట్టుకొని ఫుల్ వీడియో చేయడం అంటే కొంచెం కష్టమే. సో, సబ్స్క్రైబర్స్ వస్తే చేస్తా. డూ సబ్స్క్రైబ్.